ఈరోజు మీరు రామకృష్ణారెడ్డి గారికి సంఘీభావంగా మేమందరం పోతామంటే అడ్డుకున్నారు. ఏం పర్లేదు, ఎదుర్కొంటాం. చట్టపరంగా కోర్టులకు పోతాం, ఎదుర్కొంటాం, బెయిల్ తీసుకుంటాం. వస్తాడు ఈరోజు కాకపోతే 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో తప్పకుండా రామకృష్ణారెడ్డి గారు ఇతర ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళు బయటకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్భయంగా పోరాటం చేస్తాం, తేల్చుకుంటాం. మళ్ళీ పల్నాడు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడింది. రెపరెపలాడినప్పుడు మటుకు ఈ ఓవర్ యాక్షన్ చేశారు చూసారా కొంతమంది పోలీసులు. సరే, ఇప్పటికే నాయకులు చెప్పారు, తప్పులు చేసిన తెలుగుదేశం నాయకులు వదలం, అందరేం కాదు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చెయ్యేశాడో అదే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టి బొక్కలేస్తాం. గుర్తుపెట్టుకోండి, అదే పోలీస్ స్టేషన్. మీకో న్యాయం మాకో న్యాయం. ఎవరికైనా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం సిఐకైనా ఎస్ఐకైనా సామాన్యుడికైనా ఒకటే రాజ్యాంగం. అదే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉంటాయి, అదే పోలీస్ స్టేషన్లో బొక్కలేస్తాం. చూస్తారు కదా, ఇటువంటి దొంగ కేసులు కూడా రీఎంక్వైరీలు ఉంటాయి. పోలీసులు అక్రమంగా నిర్బంధించారో, అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు కదా చట్టబద్ధంగా. చేయకూడదని చట్టం ఎక్కడ చెప్పలేదు. అప్పుడు కదా మ్యూజిక్ వినేది, నాయకులకి కార్యకర్తలకి తెలిసేది న్యాయం జరిగిందని. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి.